ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా చులిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపివేస్తున్నారు. నెల్లూరు ఘటనతో మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులను ముమ్మరం చేశారు. ప్రత్యేక టీంలతో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అవి ఎక్కడ అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంత ఇదిలో వాళ్ళు అక్కడికే వెళ్ళి కొట్టుకోవాలని తెలియదు కదా. ఈ దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఎక్కడ ఉంటే దానివల్ల టైం వేస్ట్ అవుతుంది కదా. మీకు వాళ్ళకి ఏమైతే వెహికల్లో ఎక్కగానే ఇప్పుడు మనం ఫ్లైట్లలో ఎట్లయితే ఎక్కినప్పుడు మీరు వాళ్ళందరూ చెప్తారు కదా సేఫ్టీ రూల్స్, ఇది అయితే పారాషూట్ ఎక్కి వెళ్ళాలి, ఈ ప్రాబ్లం వస్తే. అట్లనే మీరు ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డోర్ ఓపెన్ అవ్వని పరిస్థితి నిన్న జరిగిన తర్వాత అయినా మీరు డైలీ ఇక్కడ నించొని వాళ్ళకి చెప్పాలి. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్, దీని దగ్గర హ్యామర్ ఇక్కడ ఉంటుంది, ఇది ఎట్లా తీయాలి మినిమం వాళ్ళకి తెలియాలి కదా. మేము డిపార్ట్మెంట్ మాకు ఒక ఐడియా ఉంటుంది. ప్యాసింజర్లు ఇందాక ఇంకొక డ్రైవర్, మీ డబల్ డ్రైవర్ చెప్తున్నాడు అక్కడ రాసి ఉంటుందని. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు చెప్పాలి తెలుగు హిందీ. లేకపోతే అనౌన్స్మెంట్ పెట్టేయాలి సేమ్ ఫ్లైట్స్లలో లాగా. ఈ సెకండ్ సీట్ దగ్గర రెండో సీట్ దగ్గర ఉంటుంది అంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. అవునా కదా అండి? నిన్న జరిగిన తర్వాత ఇప్పుడు అందరు ప్యాసింజర్లు అడిగినా ఎక్కడ ఉంది ఎమర్జెన్సీ, వాళ్ళు అది ఈడ కొట్టుకుంటే టైం అంతా వెయిట్ చేసుకుంటారా కాదా? ఎవ్రీ సీట్ దగ్గర అయితే ఉండదు కదా, అనౌన్స్ చేయాలి, చెప్పాలి. ఇప్పుడు హ్యామర్ ఉంటుంది, ఆ హ్యామర్ తోనే పగులుతుంది. ఆ హ్యామర్ ఎట్లా తీయాలి, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? మినిమం మీరు చెప్పాలా. అవి ఎక్కడ అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంత ఇదిలో వాళ్ళు అక్కడికే వెళ్ళి కొట్టుకోవాలని తెలియదు కదా. ఏడీజీ హైదరాబాద్ గారి ఆదేశానుసారం మనకు హైదరాబాద్ సిటీకి ఏదైతే హైవేస్ వస్తాయో ఇన్కమింగ్ లో అన్ని చోట్ల కూడా టీమ్స్ తనిఖీలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మేము మా టీంతో ఇక్కడ ఆరంగర్ దగ్గర తనిఖీలు నిర్వహించాం. పొద్దున్న 4:30కు తనిఖీలు నిర్వహించాం, 4:30 నుంచి ఇప్పటి వరకు. అయితే సుమారు 64 బస్సులు చెక్ చేశాం ఇక్కడ. అందులో ఒక 8 బస్సులకి చలాన్లు విధించాం. అందులో 6 బస్సులు ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు. ఒక బస్సులో కమర్షియల్ రూట్ తీసుకెళ్తున్నారు. ఇంకొక బస్సులో ఏంటంటే వాళ్ళు ఏసీ బస్సు అది, వాళ్ళు అత్యవసరంలో ఏసీ అద్దాలు పాల్గొట్టడానికి హ్యామర్స్ పెడతారు. అవి సరి అయిన మోతాదులో పెట్టలేదు వాళ్ళు, దానికి చలాన్. టోటల్ గా ఈ 64 బస్సులు